నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్లైన్ బెట్టింగ్ కి ఓ పూర్తి కుటుంబం బలైపోయింది. ఉరివేసుకొని తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ ఆడాడు కొడుకు. దీంతో అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చడానికి తల్లిదండ్రులు పొలం అమ్మారు. పొలం అమ్మినా కూడా తీరనటువంటి అప్పులు ఎదురయ్యాయి. దీంతో ఒత్తిళ్లు పెరగడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నారు ముగ్గురు. కుటుంబ ఆత్మహత్యతో ఒక్కసారిగా వడ్డేపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ కి ఏకంగా ఒక పూర్తి కుటుంబమే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంఘటనా స్థలం నుంచి గంగారెడ్డి అందుబాటులో ఉన్నారు. మరిన్ని సమాచారం అందించే కంటే ముందు ఒకసారి ఆ గ్రామస్తులు, ఆ కుటుంబీకులు మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. వడ్డపల్లి గ్రామంలో రంగనవేలి సురేష్, హేమలత దంపతులు వారి యొక్క కొడుకు హరీష్ ఈరోజు రాత్రి ఆత్మహత్య చేసుకోవడం, అప్పుల బాధ భరించలేక ఆన్లైన్ మోసాలకు బలయ్యాయి. ఇప్పుడు లక్షల్లో అప్పులు చేయడం జరిగింది. ఏదో చిన్న చితక కూరగాయలమ్మి అలాగే కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగించేవారు. అందరితో గ్రామంలో కూడా చాలా కలివిడిగా ఉండే కుటుంబం ఒక్కసారిగా ఇంతటి కఠిన నిర్ణయం తీసుకొని వారు పాత అప్పులు కట్టలేక ఇప్పుడు కొత్త అప్పులు పుట్టక సమాజంలో ఒక వాళ్ళు షేమ్గా ఫీల్ అయ్యి ఈరోజు వారు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆన్లైన్ మోసాలకి ముఖ్యంగా ఆ యువకుడు గతంలో కూడా చాలాసార్లు మందలించడం జరిగింది అందరం కూడా, కానీ అతను పద్ధతి మార్చుకోలేదు. లక్షల్లో ఆన్లైన్లో బెట్టింగ్లు పెట్టి ఈ రోజున కుటుంబాన్ని ఈ స్థితికి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక గ్రామస్తుడిగా మాకు చాలా బాధ కలిగించే విషయం. ఇలా గ్రామంలో కూడా అందరూ అసలు పొద్దున లేవగానే ఈ కబురు మా గ్రామంలో అంతా విషాద ఛాయలు అనుకుంటున్నాము. మా వాళ్ళు మంచిగా బతికే వాళ్ళు, షాపులు నడుపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ, కానీ అప్పుడు కావడం వల్ల వాళ్ళు అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకుంటారు. చాలా బాధాకరం. మీకు ఎట్లా అనిపిస్తుంది చనిపోవడం వల్ల? అప్పులు చేసి చనిపోవడం వల్ల మాకు చాలా బాధ. మరి తీర్చలేని బాధ. కుటుంబాన్ని నష్టపోవడం అంటే ఎవరికైనా. కుమారుడు బెట్టింగ్ యాప్ల ద్వారా లోన్లు తీసుకునేవాడు. వద్దని ఎంత ముందరించినా కూడా ఆ బెట్టింగ్ యాప్లు లోన్లు తీసుకునే ప్రక్రియని మానుకోలేకపోయాడు. దీంతో ఆ తల్లిదండ్రులు చిరు వ్యాపారం చేసుకునే వారంతా కూడా వారు అప్పులు తీర్చలేక, కొత్త అప్పులు పుట్టక, పాత అప్పులను తీర్చలేక చాలా ఇబ్బంది పడి మనస్తాపానికి గురైపోయి బయట నలుగురు ఏమనుకుంటారో అని ఒక అనుమానంతో పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఉరివేసుకొని ఒకసారిగా ముగ్గురు కూడా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, కొడుకు, తండ్రి ముగ్గురు కూడా ఒకేసారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఒకసారిగా ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంఘటనా స్థలం నుంచి ప్రతినిధి గంగారెడ్డి అందుబాటులో ఉన్నాయి. గంగారెడ్డి, ఇంతకీ వారికి సంబంధించి అప్డేట్స్ ఏమంటున్నాయి? లోన్లకు సంబంధించి బెట్టింగ్ యాప్ల ఇబ్బందులు గురించడం అంటే వారిని ఏ రకంగా మనస్తాపం గురే రకంగా ప్రయత్నం చేసింది? ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా ఏ రకంగా ఇబ్బంది పడ్డారు వారు? సురేష్, మొత్తంగా ఏదైతే ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒక కుటుంబం మొత్తంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలు అనుకున్నాయి. ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా జీవించేవారు. ఒక సురేష్, అదేవిధంగా హేమలతలకు ఒక కుమారుడు. ఆ కుమారు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్ మోసాలకు పాల్పడరు. మనం సురేష్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే ఇంట్లో వాళ్ళు రెంటుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఇల్లు దీనికి సంబంధించి మనం ఈ ఇంట్లో అయితే చూసుకోవచ్చు, ఈ ఇంటి దగ్గర వాళ్ళు ఒక 2 నెలల క్రితము ఇంట్లో రెంటుకుంటున్నారు. పక్కకే వారు పేదవాళ్ళు, అనాథలు, వారికి ఎక్కడ జీవనాధారం లేకపోతే పక్కకు ఉండే ఇంటి వాళ్ళు వీరికి ఉండండి అని చెప్పి ఇల్లు కిరాయి లేకుండా ఇచ్చిన పరిస్థితి అయితే. దీనికి అందరికి సంబంధించి గత కొన్ని రోజులుగా కుమారుడు ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడడం, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో బెట్టింగ్లకు పాల్పడుతున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి కుమారుడు పూర్తిగా అప్పుల పాలు చేశాడు. కుటుంబం ఎక్కడ కూడా తీర్చే అప్పులు, కొత్త అప్పులు పుట్టక, చేసిన అప్పులు ముట్టలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆ ఇంటికి సంబంధించి పక్క ఎవరైతే వాళ్ళు ఇంటి ఉంటున్నారు, నివాసం ఉంటున్నారో ఆ నివాసం ఇంటి పక్కనే కిరాణా షాప్ ఉంటుంది. కిరాణా షాప్ దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకుంటున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి అందరికి సంబంధించి ఆ ఇల్లుకు సంబంధించి ఏదైతే ఉందో దాన్ని మొత్తానికి బేస్మెంట్ మారకే ఉంది. ఇక ఇల్లు ఏదైతే కిరాయికి ఇచ్చినారో వారు ఇంటి నివాసం గ్రామస్తులు ఉన్నారు. వారిని అడుగుదాం. పూర్తిగా లైవ్ లో వారు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ సురేష్ కుటుంబం ఎలాంటిది, ఏంటిది, అసలు ఎలా ఉండేవారు దీనికి అందరికి సంబంధించి? చాలా మంచోళ్ళు సార్. వాళ్ళైతే కష్టం చేసి కూరగాయలు అమ్మి బతికి అన్ని కొన్ని సంవత్సరాల నుంచి మంచిగా బతికిన వాళ్ళు
బతికి తర్వాత ఇక వాళ్ళు పూర్తిగా లాస్ అయిపోయారు. లాస్ అయిపోతే కొడుకు బిట్ట ఆడాడు. ఫోన్లో బిట్లు ఆడేసుకుని అప్పులు ఎక్కువ అయిపోట్లా అక్కడికి వెళ్ళి తెచ్చి మాకు ఇల్లు కట్టుకుంటున్నాం అంటే ఇల్లు లేదు అంటే మా ఇల్లు ఉంది ఫ్రీగా ఉంటుంటే అమ్మా అని చెప్పి ఒక 2 నెలల ఇల్లు ఇచ్చేసినాం. ఇంట్లో మంచిగానే ఉన్నారు. రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి కూకున్నాడు. కూకుని అన్నం తిని ఇక ఎప్పుడు లేక పండుకుంటాడు కదా అనుకొని మేము ఎవరి ఇంట్లో కాలిపోయాము. తర్వాత పొద్దున్న 6 గంటలకు ఆయన 4 గంటలకే లేచాడు. 4 గంటలకు లేవలేదు. 4 గంటలకు ఎందుకు లేవలేదు అని నేను చూశాను. వచ్చి 6 గంటలకు చూసే వరకు తలుపు బంద్ ఉంది. పిలిస్తే పక్క వాళ్ళని కూడా పిలిచానమ్మా చూడు జర ఎవరు వాళ్ళు పండుకున్నారేమో రాత్రిపూట పండుకున్నట్టున్నారని చెప్పాను. వాళ్ళు వరినా కూడా సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ అయిపోతే వెనక డోర్లో కొద్దిగా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ నుంచి చూసాము. చూస్తే సురేష్ అనే వ్యక్తి కాళ్ళు కింద ఊగులాడుతున్నాయంటే వెంటనే ఎస్ఐ గారికి చెప్పాము. ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి చూసి తీశారు. అయితే మొత్తంగా చెప్పండి, సురేష్ కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉంటుంది? వాళ్ళు ఎక్కడ ఉండేవారు? వాళ్ళు అక్కడ ఉండేవారు సార్. అక్కడ పాత గ్రామ పంచాయతీలోని అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కష్టపోతులు. వాళ్ళు కూడా మంచి వర్కర్లు, మంచి కష్టం చేసుకునేటోళ్ళు. ఇల్లు కట్టుకుంటామని గుడిసె వీగేసి ఇల్లు కట్టుకున్నారు. భూమి ఎకరం ఉంటే ఎకరం కూడా అమ్మేశారు. 12 లక్షలు వస్తే 12 లక్షలు కూడా అప్పులు కట్టేశారు. మళ్ళీ అప్పులు ఎక్కువ అయిపోయినాయి. అప్పులు ఎక్కువ ఇట్లా మరి అప్పుల వాళ్ళు టెన్షన్ పెట్టారా మరి ఫైనాన్స్ వాళ్ళు టెన్షన్ పెట్టారా అది మాకు తెలియదండి. మీరు చెప్పండి, సురేష్ ఇక్కడ ఇదే ఇంట్లో ఉంటున్నారు, కుటుంబ సభ్యులు మొత్తం కిరాణా షాప్. అసలు ఆ కిరాణా షాప్ నడిపించే వాళ్ళకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? డబ్బు సరిపోకపోవడం. ఆ కొడుకు బెట్టింగ్లు ఆడడం వల్ల డబ్బు సరిపోలేదు. మళ్ళీ కొద్దిగా ఇల్లు బేస్మెంట్ కట్టుకున్నారు. దానికి కొద్దిగా అప్పు అయింది. పొలం తీసేసారు. పొలం తీసేసి లాస్ట్ గా ఫ్లాట్ జాగా కూడా అమ్మేస్తాం అనుకుంటే సరిపోలేదు. సరిపోవడం వల్ల అప్పులతోని సూసైడ్ చేసుకున్నారు సార్. ఇది ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. సురేష్ కుటుంబం చాలా మంచిది. చాలా గత కొన్ని రోజులుగా ఇక్కడ ఈ గ్రామంలో వాళ్ళు నివాసం ఉండేవాళ్ళు. ఇక్కడ వారికి ఉన్న పాత ఇల్లు కూడా తీసేసి ఇక్కడ ఇల్లు కట్టుకునేందుకు కూడా వారు 1 ఎకరం భూమిని కూడా వారికి ఉన్న అసైన్మెంట్ భూమిని 1 ఎకరంని కూడా అమ్మేశారు. అమ్మేసిన నేపథ్యంలో ఆ ఇల్లు బేస్మెంట్ వరకు కూడా వచ్చింది. కొడుకు ఐపీఎల్ బెట్టింగ్ వాడడం వల్ల దీనికి అందరికి కూడా అప్పులు అయ్యాయని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఆ కుటుంబం అయితే చాలా మంచిది. ఆ కొడుకు చేసిన అప్పులు ఏదైతే బెట్టింగ్ ఆడడం, దానికి అందరికి సంబంధించి ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్లనే కుటుంబం పూర్తిగా నష్టపోయింది. ఒక వ్యవసాయ కుటుంబం, పూర్తిగా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా జీవించే కుటుంబం ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదచారం. ఇలాంటి కుటుంబానికి ఎవరూ లేకపోవడం, అంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చనిపోవడంతో గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. వారి బంధువులు కూడా అయితే ఆ మృతదేహాల కోసం వెళ్ళిన పరిస్థితి నెలకొంది. సురేష్, రైట్ గంగారెడ్డి. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఏడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం